ముగించాలని ఆశపడుతున్నా. 12:41 అయింది. కొద్ది నిమిషాలు నాకు ఇచ్చారు. ఈ ప్రత్యేక సమయంలో సేవ ప్రారంభ దినాల్లో శాంతవర్ధనయ్య గారి గురించి చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే వారు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మ ప్రార్థన, వాళ్ళ నాన్న ప్రార్థన కనీరు వాళ్ళని నమ్మి, అయ్యా నువ్వే వచ్చి నడిపించి వెళ్ళాలంటే అక్కడ పాల్గొంది వెళ్తున్నప్పుడు వాళ్ళ మందిరం వేయాలంటే పక్కన వేసేప్పుడు కూడా నేను చెప్పాను, పైకి డాబా పెట్టి పనులు కొట్టి ఏంటంటే దైవజనుడు చెప్పాడు, పనులు వచ్చేసారా ఆయన పెరంగూరంలో పరిచయం చేసినప్పుడు కానీ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాడు ఏదో మొత్తానికి మనం ఇస్తే పెట్టుకెళ్తే ఆ బైబిల్ ట్రైనింగ్ క్లాసులు ఎదుగుతున్నా ఎక్కడ ఉన్నాడని ఆటలాడే దగ్గర లేడు, జనాలు తిరిగే దగ్గర లేడు. ఆ పెట్టి దగ్గర చక్కగా కూర్చుని బైబిల్ ధ్యానంలో ఉన్నాడు. సీనియర్ పాస్టర్ గారు అంటారు. ఆయన సన్నగా ఉండేవాడు, చాలా స్పాట్గా సన్నగా ఉండేవాడు. అప్పుడే ట్రాక్టర్ డ్రైవర్ అయింది. అప్పుడు ఆ జిల్లాలో నేను సభ పెడితే హైదరాబాద్ నుండి ట్రాక్టర్ మీద జనాన్ని చేశాను. నిర్మాణం లేదు ఆ జిల్లాలో మేమున్నామని అందరిని ఎక్కించుకుని ట్రాక్టర్ మీద జనాన్ని ఇప్పుడు సభలు కాబట్టి ఆ విషయం గుర్తొచ్చి నేను చెబుతున్నాను. ఇక్కడ గురాయిపాలెం నుండి ట్రాక్టర్ మీద జనాన్ని రోడ్డు సౌకర్యం ఉంటారు అక్కడ తీసుకొచ్చారు. చప్పట్లు తెలుస్తున్నారు. ప్రసంగాల కంటే మన క్రియలు చాలా స్టార్టింగ్ నుండి ప్రభుదాస్ గారి నుండి అందరూ గుర్తు చేసే ప్రార్థనలో పాటలో నమ్మకత్వం గురించే వచ్చిన ఎంటున్నాను. ప్రతి ఈ భూమి మీద పెద్ద పెట్టుబడి ఏదన్నా ఉందంటే ఏంటది? ఒకరికి బాగా భర్తల మధ్య అయినా పిల్లల మధ్య అయినా ఏం కావాలి? పరలోకమందున్న దేవుడు కూడా ఏం కోరుకున్నాడు? భూమి మీద సమస్త దేవుడు నా ఇల్లంతలో మోషే ఇంకొక పేరు చెప్పలేదు. చాపాడా మనిషి లాంటి వాడా? ఎందుకు ఎవరి పేరు చెప్పకుండా మోషే పేరే చెప్పాడంటే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు. మనకి ఇష్టమైన స్నేహితులు నమ్మకంగా ఉన్నవారిని ఎక్కడన్నా కనబడితే జీవితంలో వారు మరవనే వారు ప్రారంభ పరిచయం నేను ఎదుగుతున్నాను. ఒక రైగారనే అనాలనుకున్నాను. ఎందుకంటే నాకు అనుకోవచ్చిన బలమైన పరిచయం చేసిన అక్కడక్కడ అందరూ చెప్పుకుంటుంటే కూడా ఎవరి సంగతి ఏమో కానీ ఆ హృదయంలో ఎంతో సంతోషం ఆనందం వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏ పని కొరకు ఎవరు వాడుకుంటాడో మనకే తెలియదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కొన్ని సమయ సందర్భాల్లో కూడా మా తమ్ముడు బాగా పరిచయంలో ఉన్నాడు, మర్చిపోతాడు అనుకుంటున్నాను. కానీ ఒక చిన్నపిల్లలాగా వెళ్ళిందని కానీ పలకరించి ప్రేమ మా పెద్దరికాన్ని నాకు ఎప్పుడూ ఇస్తానే ఉంటాను. ఎందుకంటే ఆ గౌరవం, ఆ మర్యాద అది దేవుడు తన హృదయంలో ఉంచినటువంటిది. ఆ లోడులతో ట్రాక్టర్ గారు ఏది కాదు, ఆ గోతుల్లో బురదలో తీసుకొచ్చి జనాన్ని అక్కడ తెచ్చారు. ఇప్పుడు దేని కొరకు ఈ మీటింగు? దైవజనులు అంటే నమ్మకస్తులు. మీరు తప్పక నా మీటింగుల కొరకు ప్రార్థన చేస్తాను, సంఘాల్లో ప్రార్థన చేపిస్తాను. నేను అనుకున్న కార్యం జరుగుతుందని యోధాగోత్రపు సింహమైన ప్రభువులాగా 2 చిన్న సింహాలను వేసాడు ఆయన. నేను చెప్పడం కాదు, ఎవరు ఆడదు. 2 చిన్న సింహాలు నాకు తెలియదు. పేపర్లో నేను అక్కడ దగ్గరగానే అమ్మో మా తమ్ముడు భారీగానే ఏర్పాటు చేశాడని ఎంతగానో సంతోషించి. ఎందుకంటే మామూలు కాదు, పల్లెటూరు రావడం వచ్చినంత సమయం ఎవరు మరి ఎలా పట్టుకున్నాడో వలేసి పట్టాడో నేల వేసి పట్టాడు చేపకుని పట్టడంలో మరి చాలని ఏంటంటే జారిపోయిన వాళ్ళు అందరినీ, పడిపోయిన వాళ్ళని, పతనమైపోయిన వాళ్ళు, బ్రష్లు అయిపోయిన వాళ్ళు ప్రభు దగ్గరికి నడిపించడానికి ఇక్కడ మాత్రం కరోనా టైంలో కూడా ప్రాంతం నేర్చుకుంటాక అక్కడ లైన్ కట్టేవాడు.
అటు ఇటు అంతా చూసేవాడు. అయ్యగారు చెప్పారు కానీ చెప్పినాటికంటే చూసి గొప్ప విషయాలు కదా. అనేక మంది అక్కడ కూర్చుని పడుకాపులు పడుతుంది. జనాలా చచ్చిపోతారని భయతుంటే వాడు వచ్చి ఇక్కడికి వస్తే దేవుడి కార్యాలు. నమ్మకం, భార్యాభర్తల మధ్య నమ్మకం అనే పెట్టుబడి, అది కోల్పోయిన కుటుంబాలు పాడైపోతాయి. ఒక సంఘానికి యజమానులుగా మనం ఉన్నాం, కాపురులుగా. మన మీద ఎంతమంది అర్థమానాలు చెప్పినా మా పాస్టర్ గారు అలా చెప్పలేడు ఆయన అంటారు. ఎందుకంటే నీ మీద నీ సంఘానికి ఏముంది? నీ భార్య, నీ పిల్లలకు నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోయినాక ఏమీ చేయలేము కదా, చాలా కష్టం. అందుకే ప్రభువునందు దేవుడు పెట్టారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. అక్కడ బైబుల్ ట్రైనింగ్ లో రీడింగ్ చేస్తే అలాగే కూర్చుంటే ఎత్తుక్కుంటే వెళ్తే చెన్నై సాక్షిగా అక్కడ కూర్చుని జాగ్రత్త పలకరించి నేను పడితే ఎందుకు కూర్చున్నా కూర్చుని ఆయనతో మాట్లాడి పలకరించి వచ్చాను. ఆ దినాలు చూశాను, ఆయన పరిచయం చూశాను. ప్రభు ప్రయాస అంచెలంచెలుగా దేవుడు అనేక ప్రాంతాలు వాడుకోవడం, అన్ని విధానాల దేవుడు కృప చూపుందే ఒక వ్యక్తి వాడుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. బలమైన సేవకులు వస్తున్నారు, బలమైన పరిచర్య అందించబడాలి. మా ముందున్న నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు అబ్రాహం గారు సార్ తెలుసా మీకు? ఆయన మామూలు ఉంటారు రోడ్లు అన్నింటిలో కూడా మంచి. వాళ్ళమ్మ ఇది భయపడి నన్ను బయటకోకుండా గదిలో పెడితే మేము తెల్లవారు ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థించగా పట్టబడిన గొర్రె పొట్టేలు దేవుడు పట్టుకున్నాడు. అనేక మందిని నడిపించడానికి దేవుడు ఒక పనిని భుజస్కంధాల మీద మోతాడు. ఇక్కడ ఉన్న ప్రభాకర్ గారు తక్కువ గారు, మా నాన్న పైన క్రాస సంస్థ నాయకులు. ఇప్పుడు ఈ నాయకుడు అయ్యారు. ఆ దినాలు ఇప్పటికి మా ఊరంటే తప్పెత్తాడు ఆయన. ఎక్కడ కనపడ కృతజ్ఞతా భావం, ఒకరిలో ఒకరికి కృతజ్ఞత భావం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా దేవుడు తన కృపను బట్టి దీవించిన పరిస్థితులు, అనుభవాలు ఉన్నాయి. జ్యోతిరాజయ్య గారు ఉన్నారంటే ఆ ప్రాంతం అయితే మమ్మల్ని అడుగు పెట్టి కలవకుండా ఒకరికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒకరికి అన్యోన్య భావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అనేకులలో మనం ఇక్కడ ప్రత్యేకించబడ్డాం. ఇక్కడ సభల కొరకు ప్రార్థించడానికి చెప్పబడి దేవుని అనిల్ అయ్యారు అప్పు చెప్పేసి నేను వెనకాల ఉన్నానంటే వెనకాల ఆయన ఏమన్నా హీరో లాగా, నేను జీరో లాగా ఉన్నానంటే ఆయన అంత నమ్మకస్తుని ఈ ఏరియాలో 33 సంవత్సరాలు సేవకు వచ్చినట్టు నేను చూడండి. ఉన్నదేదో చెప్పేంతటి కర్మమైన వ్యక్తి బాధ్యత. ఇలా ఏదైనా ఒక కుటుంబ వ్యవస్థ కానీ, ఒక సంఘము కానీ, సమాజము కానీ ఉన్నత శిఖరాలను అభిరోధించే ఘనకార్యాలు చేయాలన్నా అది నమ్మకస్తులనేటువంటి వారి మీద, పునాదుల మీద కట్టబడినదై ఉండాలి. అది ఎంత సమస్య వచ్చినా అది శిథిలము కానీ స్థిరమైన బలమైన గొప్ప సంఘముగా, కుటుంబముగా రానున్న తరాలకు ఆశీర్వాదకరంగా వాడబడడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. మరి శాంతవర్ధనయ్య గారు తల్లితో ప్రార్థన చేశారు. ఎప్పుడన్నా తలుపు కొట్టడానికి కూడా భయపెట్టింది. మాస్టర్ గారే కానీ వాళ్ళు ప్రార్థనలో ఉండాలి. విశ్వాసం కూడా ప్రార్థన చేస్తున్నట్టు ఆయన ఇంట్లోకి వెళ్ళలేదు. నెమ్మది వెనక తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సమయం లేదు కనుక ప్రసంగం చేయడానికి ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, పరిశుద్ధ సహోదరులారా, పరలోకమందైన సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారులారా, మనం ఒప్పుకున్న అపోస్తలుడు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద మనమంతా ఏమొచ్చాలి? మనస్సు లక్ష్యముచ్చుడి. ధనము మీద కాదు, స్త్రీ అమోహంలో కాదు, పేరు కీర్తుల కోసం రాత్రి పగలు ప్రయాసపడడం కాదు, కానీ కనకం, కాంతం, స్త్రీ ఇది కాదు. కానీ దేవుని పని చేయడానికి గృహ నిర్వాహకత్వంలో బాధ్యత దేవుడు మన భుజస్కంధాలుగా
కూడా ఉంచాడు. నిజంగా సేవకులు పడే కన్నీరు, బాధ, ఆకలి పైకి తెల్లబట్టలు వేసుకుని ఘనంగా కనపడతామే కానీ ఇంట్లో పడే ఏడుపు, కన్నీరు ఈ ప్రపంచానికి దేవుని అడిగిన ప్రజలకు తెలియదు. మనకి ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఆడికేట్రా తెల్లొస్తాడు. నేను కూడా భాషణ వెళ్తానని వచ్చేసిన వాళ్ళు కూడా మధ్యలో పారిపోయిన కూడా ఉన్నాం. అందరి వల్ల కానిది. దేవుడు నిన్ను, నన్ను, కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన పని కొరకు నియమించాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు. అందుకే దయచేసి ఎవరైనా వాక్యాన్ని 2వ వచనంలో అందించండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు చదవరా? సరే, ఓకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు యేసు కూడా తనను నియమించిన వారికి నమ్మకంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి యొక్క భుజస్కంధాల మీద ఏముంచాడో, ఇప్పుడు ఆళ్ళతో స్నేహం చేయి, దేవుడు మంచోడు కదా, ఆళ్ళు మంచోడు కదా, మన అమ్మ మంచిగా ఉన్నానా అనడానికి యేసు ప్రభు తన శిష్యులతో ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అయ్యా ఆడు ఇస్కరియోతు యోధ మంచోడు కాదయ్యా, సన్నాసి, ఆడు పంపు ఉప్పు అంటే ఎత్తాడు ఆయన. వీళ్ళందరూ చెబితే ఆయన ఏమన్నాడు, ఏం మాట్లాడదు, అతనే ఆహ్వానించి ప్రేమతో అర్థం చేసుకున్నాడు. దైవ సేవకులుగా మనకు కీడు చేసేవాడు, ద్రోహం చేసేవాడు ఉంటారు. అది దేవుడికి తెలుసు. అది ఇస్కరియోతు అప్పచెప్తాడని సంఘంలో ఉంటారు, సేవకుల్లో ఉంటారు, అన్ని గుంపుల్లో ఉంటారు. కానీ దేవుడు ఇస్కరియోతు యోధాను తన అప్పగించిన ప్రభు తననే శిష్యుడిగా నియమించుకుని వాడుకున్నాడే. మన తోటి సహోదరులు కూడా రకరకాలు ఉంటారు. ఒక మనస్తత్వాలలో కీడు చేస్తారు, వేరుకు ప్రతి కీడు చేస్తారు. ఆయనను దేవుని ఇంటిలో ఆయన గృహ నిర్వాహకత్వం చేసే పనిలో ఆ బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది కాబట్టి అందుకే శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. అర్థం చేసుకోరు, కీడు చేస్తారు, అవమానాలు చేస్తారు, అల్లలు చేస్తారు, దుర్భాషలు ఆడతారు, పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినను ఎవరు గుర్తు చేసుకోవాలి? మోషే నమ్మకంగా ఉన్నాడు, ప్రభు కూడా నమ్మకంగా ఉన్నాడు. మన పని, ప్రభు యొక్క పని మనకు అప్పగించి శిష్యులు తిరిగాడు. ఆ శిష్యులు చేసిన పనిని మనము చేస్తున్నాము కాబట్టి ఈ సార్వత్రిక సంఘములో, దేవుని తోటలో మనమంతా జత పని వారమై ఉన్నాము కాబట్టి విమర్శలకు తావివ్వక ఎన్ని అవమానాలైనా ఆయన పని దగ్గర నమ్మకంగా, అది సువార్త సభని, దైవికమైన కార్యక్రమాలని, దేనికైనా చెయ్యి కలిసి మాట కలుపుకుని పని చేయవలసిన బాధ్యత ఉంది. తమలో దేవుని నిండు మనసుతో 100 మందిని తీసుకొచ్చే కంటే ప్రార్థన చేసి మనం వచ్చి కూర్చుంటే మన అంకలాడే వస్తాం. ఎవరు తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఎక్కడో అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర పెట్టేసి దాన్ని మీటింగ్ దానికి వచ్చేస్తున్నారు. అక్కడ ఎవరు ఎప్పుడు పెట్టాలి? దేవుడు ఆకర్షిస్తే ఆపగలిగినది ఏమీ లేదు. దేవుడు అద్భుతమైన సభలో జరిగించబోతున్నాడు. దైవజనులు దేవుని తోటలో పనిచేసి వారి ప్రార్థన ఎక్కడుంటే మార్చాలని దైవజనులు ఆహ్వానించారు. మనం ఇంటి దగ్గరికి వెళ్ళినా సంఘంలో ప్రార్థన చేయాలి. అందుకే ప్రభువులకు పిల్లల 3వ వచనం చూడండి. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతూ సమస్తాన్ని కట్టినవాడు దేవుడు. ఈ మందిరం ఆయనది, సభలు ఆయన తోటలో మనం జత పని వారము, మనం గృహ నిర్వాహకత్వం చేస్తున్నాం. మనది పని అనే ఆ సద్హృదయంతో చేస్తే దేవునికి మహిమ, మనకు ఘనత కలగడానికి వీలు కొడతారు. 6వ వచనంలో చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మన ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహమును చివరి వరకు స్థిరముగా చేపడితే మనమే ఆయన
పరిశుద్ధాత్మ దేవుడు అసాధ్యాలలో సుసాధ్యము చేయగలడు, అద్భుతాలు జరిగించగలడు. అందుకే ప్రభువులకు దేవుని బిడ్డలారా ధైర్యం కావాలి. ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు. ఏది ఉండదు ఎటు చూసినా. అయ్యగారి దగ్గర డబ్బులు మీటింగ్ పెట్టేయడం లేదు అనుకోవట్లేదు. ఇదేమనుకుంటున్నాను, ఆయన కొంచెం పేరు ఎక్కువ. ఫస్ట్ ఆయన చెప్పిన లేదేమో, చాలా పేరు ఎక్కువ. ఏం లేదు, అన్నీ ముందే ప్లాన్ అన్నీ వేసేస్తాడు, ఏం ఉంచుకోడు. కానీ ఆ సమయానికి అయ్యి వస్తాయి. ఫస్ట్ నాకు తెలుసు దేవుని మీద ఒక నిరీక్షణ ఆధారభూతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుని నమ్మామో ఏ సమయంలో ఏది ఇవ్వాలన్నా మన నిరీక్షణ వారి విశ్వాస పరిమాణం చొప్పున విభజించి ఆయన చేస్తా ఉంటాడు. నాకు తక్కువ ఉన్న విశ్వాసం నాకు తక్కువ ఇస్తాడు, ఎక్కువ ఉన్న దీనికి ఎక్కువ. అంత మాత్రం ఇందులో బాధపడే విషయమేమి లేదు. మరి నాయన ఓ ప్రకాష్ నువ్వు కూడా విశ్వాసం పెంచుకో అంటాడు ఆయన. నువ్వు కూడా ఇంకా పెంచుకో, ఇంకా నేను ఇచ్చేదాకా లేకపోతే ఓర్పు పట్టు. అంతకంటే ఏమంటాడంటే అక్కడ 8వ వచనంలో ఉంది, అరణ్యంలో శోధనలో కోపం పుట్టినప్పుడల్లా మీ హృదయాలు కఠినపరచుకోకండి. 40 సంవత్సరాలు నా కార్యాలను చూసి మీ పెద్దలు నన్ను పరీక్షించి శోధించారు. ఎక్కువ శోధిస్తామన్న ప్రభా, ఆడలు దీవించాను ఆయన, ఏళ్ళ దీవించాను ఆయన, అది నా ఇద్దరు శోధిస్తున్నాం. కానీ జనాల వైపు చూస్తున్నాం, లోతు భార్య చూసినట్టు. కానీ లోకం వైపు, ప్రభు వైపు మనం చూడలేక ప్రభు మీద మోకాళ్ళు అనుభవం ప్రార్థన చేయలేక కొన్ని పొందుకోలేకపోతున్నాం. మీరే కాదు, నేనైనా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న సంఘటన. అందుకే ప్రభువును దేవుడు పెట్టారా, ఇశ్రాయేలీయులు కూడా శోధించారు. 40 సంవత్సరాలు శోధించారు. నేను ఇప్పుడు 33 సంవత్సరాలు, 40 ఎప్పుడు పూర్తవుతా, 40 దాటినప్పుడు ఎవరిస్తాడని లోపలనే నా టైం దాటిపోయింది, ఇచ్చే టైం దాటిపోయింది. త్వరగా 40 నిండిపోతే పరిచయంలోకి వచ్చి బలమైన కార్యాలు చేస్తాడని ఆశ. నేను ముగించబోతున్నా. నా పరిస్థితి అర్థమైంది. 2 నిమిషాలు నాకు ఇచ్చింది. పిల్లారా, ఈ ప్రత్యేక సమయంలో మీరు త్వరగా 12వ వచనం సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయే విశ్వాసం లేని దుష్టపతి మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఎదురేమని జాగ్రత్తగా చూసుకోండి. మీలో ఎవరు పాపం వల్ల కలిగే భ్రమ చేత కఠినపరచబడకుండా లేదా నేడు అనే సమయంలో ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటారు. ఇవన్నీ ఒకరినొకరు హెచ్చరిక చేసుకుని బుద్ధి చెప్పుకొని దేవుడి యొక్క సన్నిధిలో యాజకుడుగా, మరి దేవుడు విశ్వాసిగా నమ్మకంగా ఉండాలి, యాజకుడుగా నమ్మకంగా ఉండాలి, యజమానిగా నమ్మకం ఉండాలి, గృహ నిర్వాహకత్వంలో నమ్మకం ఉండాలి, ఆ తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకం ఉండాలి, భార్య నమ్మకం ఉండాలి. అలాగే దేవునికి నమ్మకంగా లేకుండా ఉన్న ప్రత్యేకమైన వాడు అపవాది లూసిఫర్ ఉన్నాడు. అక్కడు దేవుని తోట నుండి తోసివేయబడ్డాడు. ఆదాము కూడా తోసివేయబడ్డారు, యోధా కూడా తోసివేయబడ్డాడు. మనం నమ్మకస్తులు నుండి నిరీక్షణ కలిగి ఆ పునాదులు గల పట్టణం కొరకు వధు సంఘములో నమ్మకంగా ఉండి ఆయన రాకడ దినాల్లో నమ్మకంగా పనిచేద్దాం. ఈ సువార్త సభలు కూడా దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.